ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 2 అక్టోబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. టుడే ఫస్ట్ టాపిక్, గిరిజన పాఠశాలకు అంతర్జాతీయ పురస్కారం. మహారాష్ట్రలో జలిందర్ నగర్ ప్రాంతంలోని జిల్లా పరిషత్ గిరిజన ప్రాథమిక పాఠశాలకు విశిష్ట పురస్కారం దక్కింది. 2025 సంవత్సరంలో అత్యుత్తమ పాఠశాలలుగా ఎన్నికైన స్కూళ్లకు కమ్యూనిటీ చాయిస్ అవార్డు ఈ పాఠశాలకు లభించినట్లు లండన్లో ప్రకటించారు. బ్రిటన్లోని T4 ఎడ్యుకేషన్ సంస్థ ఏటా ప్రపంచంలోని అత్యుత్తమ పాఠశాలలకు ఈ అవార్డులను ఇస్తుంది. నవంబర్ 15-16లలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, వాణిజ్య శాఖ కార్యదర్శిగా రాజేష్ అగర్వాల్. సీనియర్ IAS అధికారి రాజేష్ అగర్వాల్ను వాణిజ్య శాఖ కార్యదర్శిగా నియమించారు. సెప్టెంబర్ 30న పదవి విరమణ చేసిన సునీల్ బర్ద్వాల్ స్థానాన్ని రాజేష్ అగర్వాల్ భర్తీ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్, అభిషేక్ @931. అద్భుత ఫామ్లో ఉన్న టీమిండియా T20 ఓపెనర్ అభిషేక్ శర్మ ICC ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక రేటింగ్ పాయింట్లు 931 పొందిన T20 బ్యాటర్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2000లో ఇంగ్లాండ్ బ్యాటర్ 919 ప్రపంచ రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే, ఫిలిప్పీన్స్లో భూకంపం సంభవించింది. ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. సెబు ప్రావిన్స్లోని బోగో నగరానికి 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. అలాగే నెక్స్ట్, 3D పరిజ్ఞానంతో గ్రామీణ గృహ నిర్మాణం. అత్యాధునిక 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికత పరిజ్ఞానంతో రూపొందించిన గ్రామీణ గృహ నిర్మాణ నమూనాను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఉత్తరాఖండ్లోని రూర్కీలో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ ఈ నమూనాను రూపొందించింది. అలాగే నెక్స్ట్ టాపిక్, ట్రంప్ పేరిట వెబ్సైట్. మందుల చీటీ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఇచ్చే ఔషధాలను వినియోగదారులకు డిస్కౌంట్ ధరల్లో అందజేయడానికి అమెరికా ప్రభుత్వం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట వెబ్సైట్ను ప్రారంభించింది. అమెరికా బహుళజాతి ఔషధ బయోటెక్నాలజీ సంస్థ ఫైజర్తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ట్రంప్ RX.gov. అనే వెబ్సైట్ను ప్రారంభించింది. టుడే అక్టోబర్ 2న గాంధీ జయంతిగా నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయ అహింసా దినోత్సవం. అహింసవాది అయిన మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా అక్టోబర్ 2న అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా నిర్వహిస్తారు. గాంధీ యొక్క అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. 1986 అక్టోబర్ 2న గుజరాత్లోని పోరుబందర్లో జన్మించారు. 1894లో దక్షిణాఫ్రికాలో నేటల్ ఇండియన్ కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది. గాంధీజీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. అలాగే గాంధీజీ ఏ రోజున భారతదేశానికి దక్షిణాఫ్రికా నుండి తిరిగి రావడం జరిగింది, ఆ రోజుని ఏ డేగా నిర్వహించడం జరుగుతుంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ టుడే 2 అక్టోబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.